హాయ్, ఐమ్ డాక్టర్ మహి భరద్వాజ్. డ్రెక్సెల్ యూనివర్సిటీ ఆఫ్ యుఎస్ఏ ఒక రీసెర్చ్ అయితే చేసింది. ఏం రీసెర్చ్ చేసింది అంటే, ఒక యూనివర్సిటీ నుంచి ఒక 14 మంది విద్యార్థులను తీసుకొని వాళ్ళకు ఆహారంలో మార్పులు అయితే చేసింది. ఎలాంటి మార్పులు చేసింది? ప్రాసెస్ ఫుడ్, జంక్ ఫుడ్, షుగర్, ఈ మూడింటిని 58% కట్ చేసింది. కామన్గా అక్కడ జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటుంటారు, కానీ ఈ రీసెర్చ్లో భాగంగా వాళ్ళకు ఒక 58% వీటిని అవాయిడ్ చేశారు. కొన్ని రోజుల తర్వాత వీళ్ళను రీసెర్చ్ చేస్తే చాలా ఆశ్చర్యపడే విషయాలు అయితే వెలుగులోకి వచ్చినాయి. అవేంటి అంటే, వీళ్ళ మెదడు చాలా చురుకుగా పనిచేయడం, జ్ఞాపక శక్తి విపరీతంగా పెరగడం, దాంతోపాటు వీళ్ళు యాక్టివ్గా ఎనర్జీగా ఉండడం, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ రీసెర్చ్లో వెల్లడించడం అయితే జరిగింది. ఇదే రీసెర్చ్ని బ్రౌన్ యూనివర్సిటీ కూడా చేసింది, కానీ అది ఎలకల పైన చేసిందనమాట. కొన్ని ఎలకల్ని 2 విభాగాలుగా విభజించి, కొన్ని ఎలకలకేమో జంక్ ఫుడ్, షుగరు, ప్రాసెస్ ఫుడ్ ఇవ్వడము, అలాగే కొన్నింటికేమో న్యూట్రియంట్స్ ఉన్న ఫుడ్ని ఇవ్వడం జరిగింది. కొన్ని రోజుల తర్వాత వీటిని ఒక పాల బౌల్ తీసుకొని దాంట్లో వేశారనమాట. దాంట్లో వేసేసి వాటిని, అంటే అవి సర్వైవ్ అవ్వడానికి ఒక మధ్యలో ఒకటి ఉంటుంది అనమాట, దానిపైనకి ఎక్కి వెళ్తే అవి సర్వైవ్ అవుతాయి. సో ఈ ప్రాసెస్ జంక్ ఫుడ్ తీసుకున్న ఎలుక ఏదైతే ఉందో అది చాలా టైం తీసుకుందనమాట దాని సర్వైవ్ కావడానికి. సో మామూలుగా ఇది అవాయిడ్ చేసిన ఎలుక ఏదైతే ఉందో చాలా ఫాస్ట్గా ఈజీగా తను సర్వైవ్ కాగలిగింది. ఈ రీసెర్చ్ ప్రకారం షుగరు, ప్రాసెస్ ఫుడ్, జంక్ ఫుడ్ ఎవరైతే అవాయిడ్ చేస్తారో అన్ని రోగాలు, రుస్తులు లేకుండా చూసుకోవచ్చు, ఉన్న వాళ్ళు కంట్రోల్లోకి అయితే తీసుకోవచ్చు. కాబట్టి దీన్ని 100% ఫాలో అవ్వండి. ఒక 3 నెలల పాటు ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళే దీన్ని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు.